హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. క్రాస్ కటింగ్ బ్లౌజు 34 సైజు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు అంతా పోయేలాగా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నా ఫ్రెండ్స్. తర్వాత లెంత్ ఎంత ఉందనేది చూసుకుని, నా లెంత్ ఇది నాదే బ్లౌజు, నాది లెంత్ వచ్చేసి 14.5కి మార్కింగ్ చేస్తున్నా. 13.5 1 ఇంచ్ ఏమో ఖర్చులో పోతుంది కదా. ఓకే, 14.5కి ఇలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా చేసుకొని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నడుము లూజు 34 అంటే ఎంత వస్తుంది, కొంచెం తక్కువ 8 పాయింట్స్ అయితే పెడుతున్నా, అంటే ఒక 2 పాయింట్స్ తక్కువ పెడుతున్నా. ఇక్కడ నుంచి ఖర్చుకి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేమ్ అంతే 8 ఇంచెస్కి 8 నుంచి 2 పాయింట్స్కి ఎక్కువగా మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా. ఓకే, ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి క్రాస్ వస్తుంది అనమాట. చెస్ట్కి నడుముకి కొంచెం జస్ట్ క్రాస్ ఉంటుంది అంతే, తేడా ఒక 1/2 ఇంచ్ అంతా తేడా ఉంటుంది నడుముకి చెస్ట్కి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి షోల్డరు 2.5కి ఒక 1 పాయింట్ అయితే పెంచుతున్నానండి. ఇలాగా ఒక 1 పాయింట్ పెంచి మార్కింగ్ చేశాను. అండ్ మనకి భుజం వచ్చేసి సేమ్ అంతే, ఒక 2.5కి ఒక 2 పాయింట్స్ పెంచి మార్కింగ్ చేశాను. ఓకే, ఇక్కడ వచ్చేసి 6 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ చేస్తున్నా స్ట్రైట్గా. నేను చూపిస్తున్న విధంగా చూడండి ఫ్రెండ్స్. ఇక స్ట్రైట్ ఇలాగ ఒక మార్కింగ్ అనేది చేసుకొని తర్వాత మళ్ళీ ఇలాగా స్క్వేర్ లాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని మనకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5 కదా, అంటే 15 ఇంచెస్ సగం 7.5 వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్కి ఇలాగ మార్క్ చేసుకొని ఇలా క్రాస్ తీస్తూ కలిపేసేయాలి. ఓకే, ఇలా కలిపేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మీకు కొలిచి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్ వస్తుంది, మనది మార్కింగ్ ఇది కదా, 7.5కి కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇంకొంచెం ఎక్కువే ఉంది. అది ఎక్కువ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 1/2 ఇంచ్ కుట్లకు పోతుంది కదా, 1/2 ఇంచ్ కుట్లకు తీసేసి పెట్టామంటే కరెక్ట్గా సరిపోతుంది. 7.5కి కరెక్ట్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ నెక్ వచ్చేసి నెక్ పాయింట్ కూడా ఇలాగే కొలుచుకోవాలి చూపిస్తున్న విధంగా. 10 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నా, అంతకన్నా ఎక్కువ అయితే మరి డీప్ అయిపోతుంది నెక్. ఇప్పుడు మనం ఇక్కడ 2.5కి 2 పాయింట్స్ పెంచాం కదా, ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ రౌండ్ నీట్గా రావాలి అంటే దీనికి కొంచెం తేడా ఉండాలి అంతే. జస్ట్ ఒక 2 పాయింట్స్ అంత తేడా ఉంటే సరిపోతుంది. ఓకేనా, ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. స్క్వేర్ పెట్టుకొని ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని వీడియోలో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా రౌండ్ డ్రా చేస్తున్నాను. ఇలాగ రౌండ్ కావాలంటే రౌండ్, లేకపోతే నెక్ మళ్ళీ డిజైన్ కావాలంటే డిజైన్ పెట్టుకోవచ్చు. ఇలాగ ఏదైనా సరే డిజైన్ కావాలన్నా డిజైన్ ఇలా గీసుకోవచ్చు. ఫస్ట్ స్క్వేర్ గీస్తేనే మనకి ఏదైనా సరే తెలిసిపోతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ కట్ చేసుకోవడమే. బ్లౌజ్ కట్ చేసి చూపిస్తాం. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రంట్
ఫ్రంట్ ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాము. ఓకే, ఇది డాట్స్కి ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. డాట్స్ వచ్చేసి మనము ఇలా కాదు, మీకు ఇట్లా ఐడియా వస్తుంది కదా, ఇలా పెట్టాను చూడండి. పెట్టి మనం ఇది కరెక్ట్ పాయింట్ ఉంటుంది కదా, కరెక్ట్ పాయింట్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం ఖర్చుగా పెట్టుకోవాలి. ఇలా బొటిక్ స్టైల్లో ఉంటుందండి కటింగ్, చాలా సింపుల్. ఇక్కడ మన నెక్ లెంత్ని బట్టి మనం ఈ డాట్స్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇలాగా అంటే హాఫ్ ఇంచ్ పట్టాలి. జస్ట్ మార్కింగ్ చేసి చూపిస్తున్నాను, ఇది కరెక్ట్ పాయింట్. ఓకే, బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిందండి, బ్యాక్ పార్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ వేసుకున్నాము. సేమ్ హ్యాండ్స్ కూడా ఇంతే చూపిస్తున్నాను. హ్యాండ్స్ కూడా సేమ్ ఐరన్ పెట్టుకున్నాము. ఇలా ఐరన్ పెట్టుకున్నాము. హ్యాండ్స్కి పఫ్ మోడల్ ఇద్దాం అనుకుంటున్నా, జస్ట్ ఓకే పఫ్. హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తున్నా. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. హ్యాండ్స్ వచ్చేసి నేను కరెక్ట్ పాయింట్ 10 ఇంచెస్కి ఒక 2 పాయింట్స్ అయితే కలుపుతాను. ఇలాగా మనకి పఫ్ ఎక్కువగా రావాలి అంటే ఇలా కలపాలి. 4 పాయింట్స్ కలిపాను. ఓకే, ఫస్ట్ మనం హ్యాండ్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకోవాలి. రాసి బుట్ట హ్యాండ్స్ ఇలాగా ఇలా వేసుకోవాలి. 15 ఇంచెస్ కదా, 7.5కి ఇలాగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని మనకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఎంత వచ్చింది, 7 వచ్చింది కదా, ఇలా 7కి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇది అనేది ఒక 1.5 ఇంచ్కి ఇక్కడ చూసుకోవాలి. ఇలాగా చూసుకొని దీన్ని ఇలాగా స్ట్రెయిట్గా ముందుకు పోతూ ఇలా రివర్స్ చేసేయాలి. ఓకే, రివర్స్ చేస్తుంటుంది కదా, అలాగా రివర్స్ చేస్తూ ఇలా చేస్తే అయిపోతుంది బ్లౌజ్. హ్యాండ్ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే, ఇంకా మనకి పఫ్ కావాలి కదా, పఫ్ ఎన్ని ఇంచెస్ వరకు కావాలి అది చూసుకొని ఇలాగా చూపిస్తున్నారు చూడండి. ఇలా మనకు పఫ్ ఎంత కావాలో అంత, ఇది పఫ్ వస్తుంది ఇక్కడ వరకు. ఓకే, ఇది మనకి ఎక్స్ట్రా సరిపోదు కాబట్టి రౌండ్ తీసుకున్నాము, ఇది ఎక్స్ట్రా తీసుకున్నాము. అక్కడ వరకు ఖర్చుగా పెట్టుకుంటే మనకి రాసి బుట్ట హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినట్టే. సెంటర్ ఒక ఖర్చుగా పెట్టుకోవాలి ఇలాగా. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు తీసాం కదా, ఎక్స్ట్రా ఖర్చు ఇలాగా కట్ చేసుకోవాలి నీట్గా. ఓకే, కటింగ్ కంప్లీటెడ్ అండి, హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఈ ఖర్చుకి ఎందుకు పెట్టానంటే మనం ఇక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టాలని ఐడియా కోసం. ఓకే, స్టిచ్ చేసాక హ్యాండ్ ఎలా వచ్చిందో చెప్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇగో ఫ్రంట్కి ఇలాగా మొత్తం నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ వేసుకుంటే మనకి ఫినిషింగ్ చాలా నీట్గా, కటింగ్ చాలా నీట్గా వస్తుంది. ఓకే, ఎవరి బ్లౌజ్ అయినా సరే మీటర్ పీస్ అయితే తీసుకోండి, ఎందుకంటే ఒకవేళ జాయింట్లు పడితే తర్వాత సంగతి, కానీ మీటర్ పీస్ ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మనం ఇంకా అతుకులు వేసుకుంటూ కూర్చోవాలి, అదే పరిస్థితి అయిపోతుంది. ఇది క్రాస్ కటింగ్కి ఇలాగ క్రాస్ వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగ క్రాస్ వేసుకొని మొత్తం ఎలా ఉందో అలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి.
ఇలాగా బ్యాక్ పార్ట్ అనేది ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే మొత్తం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా ఇలా చేసుకొని ఓకే ఇలా చేసుకోవాలి. ఇక్కడ నుంచి సేమ్ మొత్తం ఎలా ఉందో అలా చేసేసుకోవాలి. చేసుకొని ఇది మనం ఎంత ఫోల్డ్ వేసామో చూసుకోవాలి. ఒకసారి ఇగో 1.5కి ఫోల్డ్ వేసా. ఓకే 1.5కి ఫోల్డింగ్ వేసి ఒక మార్కింగ్ అయితే వేసుకుంటూ ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. జస్ట్ చిన్న మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ మనకి ఎంత ఉందనేది చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి కరెక్ట్ మెజర్మెంటు 13 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ ఫ్రంట్ కొలుచుకోవాలండి, ఖచ్చితంగా కొలుచుకోవాలి. ఫ్రంట్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 13.5కి మార్క్ చేసుకుందాం. తర్వాత ఇది ఫ్రంట్ నెక్ కదా, ఫ్రంట్ నెక్ ఎంత ఉంది వచ్చేసి కరెక్ట్గా సరిపోయింది. అందాదిగా గీసానిది కానీ సరిపోయింది, అవసరం లేదు. ఇక్కడ నుంచి మనం ఉక్కు పట్టికి వాటికి ఒక 4.5కి మార్క్ చేసుకున్నాము, ఖర్చుకి ఉక్కు పట్టికి. ఓకే తర్వాత ఫ్రంట్లో చేసేది ఏముండదు, జస్ట్ ఓకే మనం నెక్ ఎంత ఉందో ఇప్పుడు చూసుకొని నెక్ 6.5 వచ్చింది కదా, కరెక్టే ఉంది. ఓకే ఇలా స్క్వేర్ అనేది గీసుకొని ఇలా గీసుకొని ఇప్పుడు దీన్ని మనం ఏమైనా షేప్ మార్చుకోవాలనుకుంటే ఇలాగా ఇలా డ్రా చేసుకోవాలి, అంతే సింపుల్. ఓకే నేను చూపిస్తున్న విధంగా ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. మనకి నెక్ షేప్ అయితే రెడీ అయిపోయింది ఇలాగా. ఓకేనా, ఇది ఎక్స్ట్రా ఉంది పీస్, అందుకే మనకి కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది మెజర్మెంట్ చూసుకొని తీసేసుకున్నాము. తర్వాత ఇది చూసుకున్నాం కదా మనము ఎంత కావాలి ఉక్స్ పట్టిక అనేది, ఇలాగా చూసుకొని ఇలా ఇలా షేప్ కరెక్ట్ రావాలంటే ఇలా షేప్ తీసుకోవాలి. ఓకే ఓకేనా సరిపోయింది. తర్వాత ఫ్రంట్ కొంచెం ఇలా లోతు తీసుకుంటూ రావాలి, ఇలాగా లైట్ ఇలా లోతు తీసుకొని దీంట్లో కనిపించాలి. ఓకే క్రాస్ కటింగ్ కంప్లీటెడ్ అండి. ఇలాగా ఓకే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకోవాలి. ఓకే నీట్గా కట్ చేసుకొని స్ట్రైట్గా వచ్చేలా ఇలా కట్ చేసుకోవాలి. ఓకే చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఫినిషింగ్. ఇంకా ఇలా పెట్టి మనము డాట్స్ పట్టేటప్పుడు చూపిస్తున్న విధంగా తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇలాగా ఇక్కడ కొత్త హౌస్ సేల్ పెట్టారంట, సేల్ అయిపోయింది, అదేదో పని జరుగుతుంది, అందుకే మీకు ఆటో సౌండ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్ ఇక ఇలాగా ఇలా ఓకే ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని మనం ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఎంత పెట్టానని మీకు ఐడియా ఉండదు కదా, 3కి 2 పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టా. ఇది వచ్చేసి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నా మనం షేప్ బెల్ట్ది. ఓకే
ఇలా నీట్గా తీసుకుంటే సరిపోతుందండి. చాలా ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది. అయిపోయింది, చూసారా? కటింగ్ కంప్లీటెడ్. క్రాస్ కటింగ్ చాలా ఫిట్టింగ్ మంచిగా కుదురుతుందండి, బాగా వస్తుంది. ఇలా చూసుకొని మనం ఈ కచ్చకలు అనేది పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఇలా దీని పాయింట్ చూసుకొని మనం కచ్చక పెట్టుకోవాలి. ఇది పట్టిందంటే దీనికి మెయిన్గా చూసుకొని ఇలాగా కచ్చక అనేది పెట్టుకోవాలి. ఓకే ఓకే, కటింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇది క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసుకున్నాము. క్రాస్ బెల్ట్ కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు మనం ఎంత తగ్గించామో 1.5 తగ్గించాము కదా, నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి, ఈజీ అయిపోతుంది. క్రాస్ బెల్ట్ కూడా ఐరన్ పెట్టా. ఇప్పుడు ఈ గోట్ అనేది వదిలేసాలి, ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్కి వేసుకుంటాం కదా, అది ఎలాగనేది చూపిస్తాను. 32 అంటే ఇక్కడ ఒక మార్కింగ్, తర్వాత ఇక్కడ 8 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకున్నాము, సరిపోతుంది. 8 ఇంచెస్ అయితే మస్తు. ఓకే, ఇది ఇలాగా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకున్నాము, ఓకేనా? తర్వాత 2.5కి 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నా ఇలా ఫ్రంట్ దగ్గర. ఆ తర్వాత సెంటర్లో 2.5కి మార్కింగ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3 ఇంచెస్ ఉండకూడదు, కొంచెం తక్కువలో ఉండాలి. ఓకే, ఇలా మార్క్ చేసుకొని చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. ఓకే ఓకే, వచ్చేసింది కదా. ఇప్పుడు మీకు కొలిచి చూపిస్తా చూడండి. మనకి మళ్ళీ కొలుచుకున్నా సరే అంతే ఉండాలి. 3 ఇంచెస్ ఇక్కడ పెట్టాను, 2.5. ఓకే, 2.5 ఎక్కువ అవుతుంది కదా మనకి. మనం 1.5 కదా ఫోల్డ్ వేసింది, ఖర్చుకు 1/2 ఇంచు పోతుంది కాబట్టి 2 ఇంచెస్కి సరిపోయింది. ఇక్కడ మనకి డాట్ దగ్గర వస్తుంది అనమాట. ఇది వచ్చేసి 3 ఇంచెస్కి కొంచెం ఒక చిన్న పాయింట్ తగ్గిద్దాం. ఓకే, అంతే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్? క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి. లేదా ఒక 1 ఇంచ్ మనకి ఎక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ కట్ చేయను, మళ్ళీ పట్టి కట్ అవుతుంది కదా, అందుకని మీకు ఇలా కట్ చేసి చూపిస్తున్నా. ఓకే, చాలా తర్వాత కట్ చేస్తాను, మళ్ళీ తక్కువ కట్ అవుతుందేమో అన్నట్టు తీసాను అనమాట. ఓకే, ఒక్క నిమిషం. ఇలా క్రాస్ బెల్ట్ అనేది మనం 4 ఫోల్డ్ పెట్టుకోవాలండి, ఓకేనా? 4 ఫోల్డ్ పెట్టుకుంటే మనకి 2 సైడ్లకి సరిపోతుంది. 3 ఇంచులు వచ్చేసింది. 2 ఇంచెస్కి 2.5కి 2 పాయింట్స్ 2 ఇంచెస్కి 2 పాయింట్స్ సరిపోయింది. ఓకేనా? ఇక్కడ క్రాస్ వచ్చింది కదా, అందుకే క్రాస్ కూడా తీస్తుంది. మనకి ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఫినిషింగ్ అనేది చూసుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ఎంత పెట్టామో 1/2 ఇంచ్ ఖర్చుకు పోతుంది, 1.5 కదా సరిపోతుంది. మనకి ఖర్చుకు పోగా మిగిలి సరిపోతుంది అనమాట. కొంచెం ఎక్కువగానే ఉంటే ఏం కాదు, మనం ఫ్రంట్కి వేసుకోవాలి కాబట్టి ఖర్చుకు ఇట్లా పెట్టేసుకుంటే ఇది ఫ్రంట్కి వస్తుంది. ఓకే, ఇది సైడ్కి పోతుంది, ఫ్రంట్ సైడ్ ఇది వేయాలనేది మనకు ఐడియా ఉంటుంది స్టిచ్ చేసుకునేటప్పుడు. ఇలాగా 4 ఉంటే సరిపోతుంది. ఓకే, ఇలా ఓకేనా? ఓకే, నీది వచ్చేసి ఇంకా నెక్ అంటే పట్టీ వేసుకోవచ్చు అనమాట. బ్యాక్ పార్ట్ కానీ ఇలాగ పట్టీలాగా వేసుకోవచ్చు, గోట్ పీస్ ఉంటాయి ఇలాగా. ఓకే, ఇచ్చేవాళ్ళు చాలా బాగుండేవి బ్లౌజ్ మంచిగా. ఓకే, ఇప్పుడు నేను ఇలాగా ఫస్ట్ హ్యాండ్స్ అయితే తీస్తున్నాను, తర్వాత మళ్ళీ ఒకవేళ మనకి హ్యాండ్స్ తీసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ చూసుకొని 2 సైడ్లు వేసుకొని అప్పుడు మనకి హ్యాండ్ ఫస్ట్ డిజైన్ వచ్చింది, డిజైన్ పెట్టాను కాబట్టి హ్యాండ్ అనేది తీసుకోవాలి. ఓకే, ఓకే, ఇలాగా
గోల్డ్ కాబట్టి ట్రెండ్ మళ్ళీ అదే ట్రెండ్ వచ్చేసింది కదా. నేను ఎందుకు ఇట్లా తీస్తున్నా అంటే ఇది హ్యాండ్ మనకి పఫ్ హ్యాండ్ కదా, మళ్ళీ తక్కువ అయితే కష్టం పీస్ అనేసి ఫ్రంట్ పార్ట్కి అయితే ఎలాగైనా మనం అడ్జస్ట్ చేయొచ్చు అండి. ఓకే, ఇట్లాగా తీసేసుకున్నాను. జస్ట్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. మస్తు బాగుంటాయండి. రాసి బుట్ట హ్యాండ్స్ అని పేరు పెట్టారు దానికి. ఓకే, వచ్చేసి ఇలా క్లాత్ అనేది వేసుకొని, మనము స్మూత్ క్లాత్ కదా జారిపోతుంది, కాకపోతే మీరు దీన్ని గమ్తో జాయింట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, అస్సలు ముడత అనేది రాదు. నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటారు మీరే. ఓకేనా, కటింగ్ ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా చిన్న లైక్ ఇవ్వండి వీడియో నచ్చితే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఏమన్నా తక్కువ వచ్చినా సరే ఫ్రంట్ సైడ్ వేసుకొని జాయింట్లు యాడ్ చేసుకోవచ్చు కానండి. ఎప్పుడు ఒకవేళ లావ్ బ్లౌజులు అంటే ఇప్పుడు పెద్ద సైజు 34 సైజు వాళ్ళ బ్లౌజులు ఉంటాయి కదా, వాళ్ళు కట్ చేసేటప్పుడు మనము 34 38 సైజెస్ అట్లా. ఒక సిస్టర్ కామెంట్ చేసిందండి ఇన్స్టాగ్రామ్లో, అక్క నాకు ఫ్రంట్ స్కర్ట్ బ్లౌజ్కి బ్లౌజ్ పీస్ వచ్చింది, శారీలో వచ్చిన పీసు సరిపోవట్లేదు, ఎలా కట్ చేసుకోవాలో చెప్పమని. అందుకే చెప్తున్నా అండి, ఫ్రంట్ స్కర్ట్ బ్లౌజ్ అయినా ఏదైనా సరే. ఇప్పుడు ఇది ఒక బ్లౌజ్ పీస్ కదా, ఫస్ట్ హ్యాండ్స్ తీసేయాలి, తర్వాత బ్యాక్ పార్ట్ తీయాలి. తీసాక ఇది తీసేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నా బ్లౌజ్ కూడా తక్కువ పడేటట్టుంది. ఆ తక్కువ ఇలాగ అడ్జస్ట్ చేసుకోవాలనేది ఫ్రంట్ సైడ్ చేసుకోవాలి. ఓకే, ఫ్రంట్ స్కర్ట్ అయితే మరీ బెస్ట్ ఆప్షన్ అండి నన్ను అడిగితే. ఇంకొకటి సభ్యసాచి బ్లౌజ్ కటింగ్ కూడా చూపిస్తానండి, కావాలనుకున్న వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఫినిషింగ్ అయితే చక్కగా నీట్గా వస్తుంది. ఇది నేను ఈ శారీకి డిజైన్ పెట్టుకుందామని తీసాను, కానీ సాటిన్ శారీస్కి బార్డర్ ఏ దాంట్లోకి రాలేదు బ్లౌజ్ యాడ్ చేసినప్పుడు. ఇంకా దాన్ని బార్డర్ తీసేయడం ఇష్టం లేక ఇప్పుడు పఫ్ అయితే ఇచ్చాను. ఒకవేళ నాకు నచ్చలేదు అనుకుంటే ఇంకో మోడల్ హ్యాండ్ అయినా కట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా వేసుకొని ఒకవేళ మీకు ఇలా పీస్ ఉంటే ఓకే, లేకపోతే నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మనకి ఎక్కువ తక్కువ ఫ్రంట్ స్కర్ట్ బ్లౌజ్ అయినా సరే ఇంతే ఇలా వస్తుంది కదా. ఇలా వచ్చింది, మనం ఇప్పుడు దీనికి క్రాస్ వేసాము, ఇక్కడ శారీ పీస్ ఉంది కాబట్టి అడ్జస్ట్ అయ్యింది. ఒకసారి చూడండి, మనకి నెక్ సైడు కనిపించే సైడు ఎటు సైడు తక్కువ ఉండకూడదు, కరెక్ట్గా ఉండాలి. మనకి కింద ఖర్చుకు పోతుంది కదా, ఇటు సైడ్ కుట్లకు పోతుంది కదా, ఇటు సైడ్ కానీ మనకి వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. అంటే ఒకవేళ మీకు జాయింట్లు పడేది ఉంటే, నాకు ఈ పీస్ ఉంది కాబట్టి జాయింట్ పడట్లేదు, ఒకవేళ జాయింట్ పడేది ఉంటే ఇప్పుడు కింద సైడ్ కానీ సైడ్కి కానీ వచ్చేలా చూసుకోవాలి. అది ఏంటంటే కుట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. ఓకే, బోటిక్లో పాటించే మెథడే మీకు చెప్తున్నానండి. ఓకేనా, ఎవరిమైనా సరే బ్లౌజులు స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి ఇది నేను శారీ పీస్ కట్ చేసుకున్నాను కాబట్టి కిందకి వచ్చేసింది, లేకపోతే ఇప్పుడు ఇలాంటి పీసులు ఎక్స్ట్రా మిగిలినాయి కదా, వాటితో మనము ఇలా సైడ్కు జాయింట్ వేసుకోవచ్చు. ఇక్కడ అంటే ఖర్చుకు వెళ్ళిపోతుంది, ఇక్కడ ఖర్చుకు వెళ్ళిపోతుంది, కుట్లలో పోతుంది కాబట్టి అది పెద్ద పట్టింపు ఉండదు. ఓకే, మీకోసం అలా కట్ చేసుకొని చూపిద్దాం అనుకున్నా. ఫ్రంట్ కట్ చాలా ఫ్రంట్ కట్ బ్లౌజులే ఉండిపోయాయి. ఇంకా ఫ్రంట్ కట్ అంటే బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాల్సిందే. ఓకే, అందుకనే ఇబ్బంది అయిపోయి నేను ఇలాగా క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నా. ఇందులో కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఓకేనా సిస్టర్, చూడండి నేను చూపిస్తున్నా. ఇప్పుడు మనం
మళ్ళీ మీకు చెప్తున్నా, కటింగ్ లాస్ట్లో ఇదిగోండి ఇటు సైడు మనకి జాయింట్ పడుతుంది చూసారా. ఇప్పుడు ఒకవేళ ఇదే మెయిన్ పీస్ అనుకోండి, ఇది జాయింట్ పడ్డట్టే ఈ పీస్. ఇది శారీలో వచ్చింది కాబట్టి నేను మోడల్కి ఎక్స్ట్రా తీసాను కాబట్టి ఇది అడ్జస్ట్ అయ్యింది. లేకపోతే నేను ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి వచ్చేది. ఇక్కడ కానీ అతుకులు వచ్చేలా చూసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఎటు అతుకు పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే మెయిన్ కనిపించే పార్ట్ దగ్గర మనం జాయింట్ పడకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా ఇప్పుడు మనం ఇది రివర్స్ ఇంకా క్రాస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు షార్ట్ వీడియో పోస్ట్ చేస్తా. ఓకేనా, నువ్వు లాంగ్ వీడియో కూడా పెడుతున్నా కదమ్మా, దీంట్లో కానీ చూసుకోవచ్చు. అందులో అయినా సరే నీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్కి వేసుకున్నాము. మనకి క్రాస్ బెల్ట్ అయినా సరే మెయిన్ పీస్ సరిపోకపోతే, ఒకవేళ ఈ పీస్ సరిపోకపోతే ఇప్పుడు నేను డబుల్ ఫోల్డ్ వేసాను కదా, కొంతమంది ఏం చేస్తారంటే 4 పీసులు ఇది యూస్ చేస్తారు. అలా చేయకూడదు. మెయిన్ పీస్కైనా దేనికైనా సరే 4 పీసులు దీన్ని యూస్ చేయకూడదు. ఓకే, మనం ఎప్పుడైనా సరే మెయిన్ పీస్ కట్ చేసేటప్పుడు కొంచెం ఇట్లా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకుంటే జాయింట్ పెట్టాక వచ్చిన ఎక్స్ట్రా మిగిలిపోయిన క్లాత్ తర్వాత కట్ చేసుకోవచ్చు. సింపుల్, చాలా ఈజీ కటింగ్. ఇంత ఈజీ మెథడ్లో ఎవ్వరు చూపించరండి. ఖచ్చితంగా చూడండి. వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే, మరి కటింగ్ అయితే కంప్లీట్ అయ్యాడు. ఇలా కట్ చేసుకున్న పీసులు చూపిస్తాను. ఇలా కట్టేసుకొని పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇటు అటుగా పడిపోకుండా మనకి ఒకే దగ్గర అన్నీ ఉండిపోతాయి అన్నమాట. ఇలా ఓకే, ఇలా కట్టుకొని పెట్టేసుకోవాలి. కానీ దీన్ని ఇప్పుడు నేను జాయింట్ పెడదాం అనుకుంటున్నా, గమ్ జాయింట్. ఓకేనా, ఒకటే పని అయిపోతుంది. ఓకే, మరి నెక్స్ట్ వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తా. బాయ్ బాయ్.